హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు కాదు కానీ ఎలా రాస్తున్నారు? నా పేరు మల్లికార్జునరావు. ఈరోజు ఆస్క్ టాక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే గ్రాఫాలజీ. గ్రాఫాలజీ అంటే ఐడియా ఉందా మీకు? విన్నారా ఎప్పుడైనా? గ్రాఫాలజీ అంటే ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే వాళ్ళ చేతిరాత మాత్రమే చూసి వాళ్ళ లక్షణాలని, అంటే మంచి లక్షణాలని చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రం. ఈ గ్రాఫాలజీ చాలా చాలా ఓల్డ్ స్టడీ. దాదాపుగా 1662లోనే క్యామిలో బాల్డో అనే ఒక అతను హౌ టు జడ్జ్ ఎ పర్సన్ బేస్డ్ ఆన్ హ్యాండ్ రైటింగ్ శాంపుల్ అనే ఒక పుస్తకం రాశారు. హీ వాజ్ అ గ్రేట్ సైకాలజీ బేస్డ్ మెడికల్ డాక్టర్. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలాగా రాయట్లేదు? ఎందుకు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ వేరుగా ఉంది, వీళ్ళ హ్యాండ్ రైటింగ్ వేరుగా ఉంది? ఎందుకు ఒక మనిషి మార్నింగ్ ఒకలాగా రాస్తున్నారు, ఈవినింగ్ ఒకలాగా రాస్తున్నారు? మీరు గమనించారా? చాలా ఇష్టమైన సబ్జెక్ట్ మీరు ఒకలాగా రాస్తారు, అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్ ఇంకోలాగా రాస్తారు. మీ చేతిరాత వేరుగా ఉంటుంది, మీ ఫాదర్ చేతిరాత వేరుగా ఉంటుంది. మీరు మీ సిస్టర్ ఒకేలాగా రాయరు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ అయినా మీరు తీసుకోండి, చేతిరాతలో తేడాలు వస్తాయి. దో దెర్ ఈజ్ ఎ గ్రేట్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్. అయినా కూడా చేతిరాతలో ఎందుకు మార్పులు వస్తాయంటే మీ చేతిరాతకి మీ మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు గమనించారో లేదో, ఒక మూవీ థియేటర్లో మీరు చూస్తే 40-50 మంది కూర్చుంటే, ఒక 200 మంది కూర్చునుంటే, ఆ 200 మందిలో ఏ ఇద్దరు ఒకేలాగా కూర్చోరు. మీరు ఏ ఫంక్షన్ హాల్కైనా వెళ్ళి భోజనాలు చేసేటప్పుడు మీరు గమనించండి, వరుసలో అలా వెళ్ళి చూడండి, ఏ ఇద్దరు ఒకేలాగా భోంచేస్తూ మీకు కనపడరు. ఏ ఇద్దరు ఒకేలాగా నిలబడరు, ఏ ఇద్దరు ఒకేలాగా ఆలోచించరు, ఏ ఇద్దరు ఒకేలాగా మాట్లాడరు, ఏ ఇద్దరి వేలు ముద్రలు ఒకేలాగా ఉండవు. దట్ మీన్స్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ యునీక్ ఫీచర్. మీ చేతిరాత మీకు మాత్రమే ఉన్నటువంటి ఒక విశిష్టమైన లక్షణం. మీ చేతిరాత ఈ ప్రపంచంలో ఎవ్వరి చేతిరాతతోనూ సరిపోల్చలేనిదని మీకు తెలుసా? ఎస్, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. మీ హ్యాండ్ రైటింగ్ ఎంత యునీక్ ఫీచర్ అంటే, కరెక్ట్ అనలిస్ట్ ఎవరైనా ఉండి, ఒక ప్రొఫెషనల్ గ్రాఫాలజిస్ట్, ఒక అథెంటిక్ గ్రాఫాలజిస్ట్ ఎవరైనా ఉండి మీతో ఏం పరిచయం లేకుండానే మీ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ చూస్తే మీ మంచి లక్షణాలని చెడు లక్షణాలని దాదాపుగా 200 లక్షణాలని అప్రాక్సిమేట్లీ 96-97% యాక్యురసీతో రివీల్ చేయొచ్చు. దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ దిస్ సైన్స్ కాల్డ్ గ్రాఫాలజీ. సో చేతిరాతకి మనస్తత్వానికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి, చేతిరాతని ఆధారం చేసుకుని ఒక మనిషి మనస్తత్వాన్ని విశ్లేషించవచ్చు. కాబట్టి మనస్తత్వం అంటే ఇందులో మంచి లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తీసుకోండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా తీసుకోండి, వాళ్ళల్లో చెడు లక్షణాలు ఉండొచ్చు. ఎంత చెడ్డ వ్యక్తి అయినా తీసుకోండి, వాళ్ళల్లో కూడా మంచి లక్షణాలు ఉండొచ్చు. మీకు, నాకు, మనందరికీ వీ హ్యావ్ బోత్ ద క్వాలిటీస్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఈ సైన్స్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మన జీవితంలో మెట్టు ఎక్కి చివరి గమ్యస్థానానికి వెళ్ళడానికి ఈ సైన్స్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేతిరాతను చూసి నెగిటివ్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ తెలుసుకోగలిగితే, మన మనస్తత్వాన్ని మన చేతిరాత ద్వారా మనం అర్థం చేసుకోగలిగితే, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామో, ఏ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రెక్టిఫై కూడా చేసుకోవచ్చు. కాబట్టి లెట్స్ టేక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ సైన్స్ కాల్డ్ గ్రాఫాలజీ. అసలు ఈ చేతిరాతని మేము చేతిరాత అంటే అస్సలు నమ్మం. This is not handwriting. Handwriting is actually brain writing. Handwriting is not handwriting. It's a brain writing. మీరు చేత్తో ఏమీ రాయరు. మీరు రాసేదంతా మీ మైండ్తోనే రాస్తారు, మీ మెదడుతోనే రాస్తారు. చెయ్యి ఊరికే పేపర్ మీద కదులుతూ ఉంటుందండి, అంతే. దీనికి ఏమి రాదు. ఏబిసిడీలు, ఏలు దీనికి అసలు ఏమి రావు. ఈ మైండ్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ గ్రాడ్యువల్గా ఇలా రిలీజ్ అయ్యి ఆ నర్వ్స్ నుంచి, మజిల్స్ నుంచి ఈ ఫింగర్ టిప్స్కి వస్తే, అక్కడ పెన్నో, పెన్సిలో, మార్కరో ఏదో ఉంటే దాంతో అలా మనం మూవ్ చేస్తూ ఉంటే వచ్చే ప్రక్రియ, ఆ టూల్, ఆ పరికరం పేరే చేతిరాత. మనం బాగా గమనిస్తే కొన్ని వందల సంవత్సరాలకు వెళ్తే, ఒక 3500 సంవత్సరాల వెనక్కి మనం వెళితే మనిషి ఉన్నాడు కానీ చేతిరాత లేదు. మనం 250 సంవత్సరాల క్రితం వెళ్తే ఎలాగైతే మనం ఇప్పుడు ఉపయోగించే ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఏ వస్తువు, సైకిలు, ఈ రూఫ్, కాంక్రీట్, రోడ్స్, బస్సెస్ ఏమీ లేవో, అలాగే 3500 సంవత్సరాల క్రితం చేతిరాత కాదు కానీ అసలు కమ్యూనికేషన్ చేయడానికి ఏదైనా గీతలు కానీ బొమ్మలు కానీ అసలు ఏమీ లేవు. మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. కొంతమంది
కొన్ని గొర్రెల్ని ఆ గుంపులోకి ఒక 50 గొర్రెల్ని పంపించేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ 50 గొర్రెలు వెనక్కి వస్తున్నాయి లేదా అని చూసుకోవడానికి కొన్ని రాళ్ళు గుర్తుగా పెట్టుకునేవాళ్ళు. దాని తర్వాత గోడల మీద గీతలు గీసేవాళ్ళు. దాని తర్వాత చిన్న చిన్న బొమ్మలతో వాళ్ళ భావాల్ని వ్యక్తపరిచేవాళ్ళు. అక్కడి నుంచి మెల్లగా మొదలైంది. ఏ ఇద్దరు ఒకేలాగా బొమ్మలు వేయట్లేదు, ఏ ఇద్దరు ఒకేలాగా గీతలు గీయట్లేదు. సో దానికి ఈ మనస్తత్వానికి సంబంధం ఉంది కాబట్టి దీన్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తే, బ్రెయిన్ వేవ్స్ని స్టడీ చేసి చూస్తే మనిషి మనస్తత్వాన్ని మనం ఇట్టే పసిగట్టచ్చు అని ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్టులు, మెడికల్ డాక్టర్సు డెవలప్ చేసిన ప్రోగ్రాం పేరే గ్రాఫాలజీ. గ్రాఫాలజీ ఈజ్ నాట్ ఏ వేగ్ స్టడీ. చేతిరాతకి మనస్తత్వానికి దగ్గర సంబంధం ఉందని సైన్స్ నమ్ముతోంది కాబట్టి మెడిసిన్లో ఈ సైన్స్ని వాడతారు. సైకాలజీలో చాలా రకాల సైకలాజికల్ డిజార్డర్స్ని కరెక్ట్ చేయడానికి ఈ గ్రాఫాలజీ అనే సైన్స్ని వాడతారు. ఎన్నో ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో నెలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయల ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈ వ్యక్తి సరైన వ్యక్తేనా కాదా, ఈ పొజిషన్కి, ఈ పోస్ట్కి ఈ వ్యక్తిని తీసుకోవచ్చా లేదా అని చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే ఖచ్చితంగా చేతిరాత విశ్లేషణ వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఒక ప్రొఫెషనల్ గ్రాఫాలజిస్ట్ని హైర్ చేసుకుని ఆ కంపెనీకి అప్లై చేసిన క్యాండిడేట్స్ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండానే హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఈ గ్రాఫాలజిస్ట్కి ఆ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషిని ఆ చేతిరాత ద్వారా అబ్జర్వ్ చేసి పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ని చాలా కూలంకషంగా గమనించి ఆ కంపెనీ హెడ్స్కి వీళ్ళొక రిపోర్ట్ ఇస్తారు. సో దట్ దే విల్ అండర్స్టాండ్ ఈ మనిషికి ఈ క్వాలిటీ ఉందా లేదా, మనం వీళ్ళని తీసుకోవచ్చా లేదా అని. అలాగే నేర పరిశోధనలో, అలాగే క్రిమినల్ డిటెక్షన్లో కూడా ఈ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ని వాడతారు. ఒక వైట్ కాలర్ అఫెన్స్ మనం తీసుకుంటే 40-50 మందిని అనుమానిస్తూ ఉంటే ఎవరు ఈ నేరం చేశారో తెలియకపోతే అక్కడ గ్రాఫాలజిస్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అందరి దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ఆ నేరాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని తాలూకు లక్షణాలు ఏమన్నా ఏ చేతిరాతలైనా గమనించవచ్చా అని చూస్తే ఖచ్చితంగా గమనించవచ్చు. ఆ దొంగ దొరికిపోతారు. అంటే ఇంత పవర్ఫుల్ సైన్స్ కాబట్టి గ్రాఫాలజీ మీద మనకి ఐడియా ఉండాలి. చేతిరాతకి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి చేతిరాతలో ఉండే మంచి లక్షణాలని అట్టే పెట్టుకుందాం. ఆ మంచి లక్షణాలు లేకపోతే మనం అవలంబించుకుందాం. కానీ ఖచ్చితంగా చెడు లక్షణాలని ప్రస్ఫుటంగా చూపే గీతలు ఎక్కడైనా ఉంటే వాటిని అవాయిడ్ చేసేసుకుందాం. ఈ గ్రాఫాలజీ అనే సైన్స్ ద్వారా చేతిరాతకి మనస్తత్వానికి ఉన్న సంబంధాన్ని పసిగట్టిన ప్రొఫెషనల్ బుక్స్ని లేదా వెబ్సైట్స్ని మీరు గమనించి మన చేతిరాతలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి చాలా పెద్ద పెద్ద లెటర్స్ రాస్తున్నారు అనుకుందాం. పెద్ద పెద్ద లెటర్స్ అంటే ఏంటంటే ఒక A4 సైజు మీద 10 లైన్లు రాసేస్తే పేజ్ అంతా అయిపోతుంది. 10 లైన్లకే A4 సైజు అయిపోతే చాలా పెద్ద సైజు రాసినట్టు లెక్క. వీళ్ళని అనలైజ్ చేయాలి అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు, వాటర్ ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు. పెద్దవాళ్లతో ఆ సంభాషణలు వీళ్ళు సరిగా నెరపలేరు. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద మ్యూజియంస్ ఉంటాయి, లైక్ సాలార్జంగ్ మ్యూజియం, నోబెల్ మ్యూజియం, ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజియంస్కి వెళ్ళినప్పుడు 10-15 నిమిషాలు వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఆ ఓపిక ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. నోటిని ఎక్కువగా వాడతారు, చెవుల్ని తక్కువగా వాడతారు. వీళ్ళు చాలా పెద్ద సైజులో రాసేస్తారు. ఓవర్లీ లార్జ్ సైజ్ లెటర్ ఈజ్ ఎ రాంగ్ ట్రైట్, ఈజ్ ఎ నెగిటివ్ ట్రైట్ ఇన్ గ్రాఫాలజీ. సో చేతిరాత నమూనాలని విశ్లేషించేటప్పుడు మరీ పెద్దగా రాయకూడదు అని చెప్తుంది. కొంతమంది రాస్తారు మరీ చిన్నగా, అసలు ఎంత చిన్నగా అంటే ఆ లెటర్ ఈనా సీనా అర్థం కాదు, ఏనా ఓనా అర్థం కాదు, అది ఎన్నా హెచ్ అర్థం కాకుండా చాలా చిన్న సైజులో, అంటే రావాల్సిన దానికంటే చాలా చిన్న సైజులో రాసేస్తే వీళ్ళ అవసరానికి కూడా ఫీలింగ్స్ని ఖర్చు పెట్టరు, అవసరానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టరు. హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు ముందుకు వేస్తే లైఫ్లో చాలా గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి సైజ్ మీడియంగా ఉండాలి. మరీ చిన్నది రాస్తే అవసరమైన దానికి కూడా వీళ్ళు టైం, మనీ అండ్ ఫీలింగ్స్ని స్పెండ్ చేయరు. సో మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం సైజులో రాసే వాళ్ళకి న్యూట్రల్ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటారు. అలాగే స్లాంట్ విషయం, మనకి ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చూస్తే, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో ఈ గ్రాఫాలజీ అబ్జర్వ్ చేశారు కాబట్టి, అనలైజ్ చేశారు కాబట్టి, ఇంగ్లీష్ చేతిరాత నాన్ కర్సివ్లో రాసినప్పుడు నిటారుగా రాస్తే మంచిది అంటోంది గ్రాఫాలజీ. అలాగే కర్సివ్ రాస్తారు, కలిపిరాత రాయడం కూడా మంచిదే. కలిపిరాత రాసేటప్పుడు మాత్రం అక్షరాలు కొంచెం కుడివైపుకి బెండ్ చేయాలి. కొంచెం కుడివైపు కంటే
మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే 90 డిగ్రీస్లో రాయకుండా, 45 అంటే మరీ ఎక్కువ బెండ్ అయిపోతాయి, మరీ 45 డిగ్రీస్లో రాయకుండా ఒక 60 డిగ్రీస్ యాంగిల్లో మీరు రాయగలిగితే ది బెస్ట్ సైకలాజికల్ యాటిట్యూడ్స్ మీకు ఉన్నట్టు లెక్క. కొంచెం రైట్ సైడ్ అంటే ఒక అప్రాక్సిమేట్లీ 60 డిగ్రీస్. దాన్ని మీరు పేపర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే స్లాంట్ మెయింటైన్ చేయాలి. ఓ చోట ఎక్కువ స్లాంట్, ఒక చోట తక్కువ స్లాంట్ రాస్తే మీరు ఫికిల్ మైండెడ్ అయిపోతారు. కొంతమంది ఒకే ఎక్కువ స్లాంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, బాగా బెండ్ చేసి రాసేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు. చిన్న చిన్న ఆనందాలకి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉంటారు, చిన్న చిన్న విషాదాలకి కొలాప్స్ అయిపోతూ ఉంటారు. సో అలా నెగటివ్ ట్రైట్. కాబట్టి ఒక మీడియం స్లాంట్ మెయింటైన్ చేస్తూ అన్నీ ఒకే స్లాంట్లో వస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేయండి. దట్స్ ఎ వండర్ఫుల్ ట్రైట్. అలాగే మీరు గమనిస్తే స్పేసింగ్ విషయంలో కొంతమంది అతికిచ్చి రాసేస్తూ ఉంటారు. వీళ్ళకి మానవ సంబంధాల మీద పెద్దగా నమ్మకం ఉండదు. మంచి హెల్దీ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు అక్షరాల మధ్య మరీ ఎక్కువ స్పేస్ ఇవ్వరు, మరీ తక్కువ స్పేస్ ఇవ్వరు. అలాగే పదాల మధ్య 2-3 లెటర్ గ్యాప్ ఇవ్వరు, అలాగే అస్సలు గ్యాప్ లేకుండా రాయరు. పదానికి మధ్య ఒక అక్షరం గ్యాప్ మెయింటైన్ చేసి, అలాగే అక్షరానికి మధ్య బ్రీదింగ్ స్పేస్ మెయింటైన్ చేయాలి. ఒక పదంలోని 2 అక్షరాలు మరీ దూరంగా వెళ్ళిపోకూడదు, మరీ అతుక్కోకూడదు. ఒక మీడియం స్పేస్ మెయింటైన్ చేస్తూ పదం రాసి, పదం తర్వాత ఒక అక్షరం మెయింటైన్ చేసి, అలాగే పదం తర్వాత ఇంకొక అక్షరం మెయింటైన్ చేసి, వాక్యం అయిపోయిన తర్వాత బ్రీదింగ్ స్పేస్తో ఫుల్ స్టాప్ పెట్టాలి. 1 లెటర్ గ్యాప్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. జస్ట్ బ్రీదింగ్ స్పేస్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ 2 లెటర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త సెంటెన్స్ స్టార్ట్ చేసే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూస్తే ఫిజికల్గా చాలా బాగుండడమే కాకుండా సైకలాజికల్గా చేతిరాతకి మనస్తత్వానికి సంబంధం ఉంది. కాబట్టి సైకలాజికల్గా కూడా వీళ్ళు ఫ్రెండ్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, పక్కింటి వాళ్ళతో ఆ రిలేషన్స్లో డిఫరెన్సెస్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఉంటారు. సో ఇలా చేతిరాతకి మనస్తత్వానికి సంబంధం ఉంది కాబట్టి రైట్ సైంటిఫిక్ and achieve your goals. Wish you all the very best.